ఎంతోమంది మాతృమూర్తులు ఈ భరతభూమి మీద మనకి తెలిసి చాలా తక్కువ, తెలియకుండా పత్రిగారు చెప్పినట్టుగా సంఖ్యాకమైన మాతృమూర్తులు యోగీశ్వరులుగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళల్లో శ్రీ 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 మాణిక్యేశ్వరి మాత మహాయోగిని, అహింసా ధర్మస్వరూపిణి. ఈ తల్లి గురించి, మాతృమూర్తి గురించి కొంచెం తెలుసుకుందామా? శ్రీ 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 సద్గురు రూపరహిత అహింసా యోగీశ్వర వీర ధర్మణి మాణిక్యేశ్వరి మాత గారు 1934 జూలై 27వ తేదీ వ్యాస పౌర్ణమి రోజున కర్ణాటక రాష్ట్రం సేద్యం తాలూకా మల్లాబాద్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి బొగ్గప్ప, మరి తల్లి పాసమ్మ గారు. గ్రామంలోని ముతరాసు కులానికి చెందిన అతి పేద కుటుంబంలో తమ తల్లిదండ్రులకు 4వ సంతానంగా మాణిక్యమ్మ జన్మించారు. పేదరికం మరియు అధిక సంతానం కారణంగా ఆ కుటుంబానికి పూట గడవటమే కష్టంగా ఉండేది. ఇంటిలిపాది కాయ కష్టం చేసుకుంటేనే వాళ్ళ నోట్లోకి 4 ముద్దలు దిగేవి. అలాంటి పరిస్థితుల్లో ఇక మాణిక్యమ్మకు చదువుకోవటం గగన కుసుమమే అయ్యింది. కుటుంబ పోషణకు తన వంతు బాధ్యతగా ఆమె 6వ ఏట నుంచే పశువులను కాయడానికి వెళ్ళేది. తనలాగే అమాయకంగా ఉన్న పశువులను తోలుకొని అడవిలోకి వెళ్ళే మాణిక్యమ్మ అవి అక్కడ గడ్డి మేస్తూ ఉంటే తను ఒక చెట్టు పైకెక్కి కూర్చొని దీర్ఘ ధ్యానంలో మునిగిపోయేది. వంటిని కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేని చిన్నారి మాణిక్యమ్మ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ పశువులను మాత్రం జాగ్రత్తగా ఇంటికి తోలుకొని వచ్చేది. ఆకలి దప్పులకు అతీతంగా ఉండటం ఆ వయసులోనే ఆమెకు అలవాటైంది. బొగ్గప్పకు కొంత పొలం ఉండేది, కానీ వర్షాభావం వల్ల అందులో పెద్దగా ఫలసాయం ఉండకపోయేది. మాణిక్యం 8 సంవత్సరాల బాలికగా ఉన్నప్పుడు ఒకసారి ఆమె తండ్రి తన పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పొలానికి కాపలాగా మాణిక్యం వెళ్ళవలసి వచ్చింది. దైవత్వం అనుమన్న నిండిన బాలిక పొలంలో మంచపై కూర్చొని ధ్యానం చేసుకుంటూ తన దివ్య దృష్టితో ఆ మొక్కలను స్పర్శించేది. దాంతో ఆశ్చర్యంగా ఆ ఏడు బొగ్గప్ప పొలంలో పంట విరగ కాసింది. బొగ్గప్పతో పాటు సేద్యం చేసిన చుట్టుపక్కల రైతులు మామూలుగా దిగుబడి వచ్చింది. దాంతో బొగ్గప్ప తన కూతురులో ఏదో దైవశక్తి ఉందని అనుకున్నాడు. క్రమంగా మాణిక్యమ్మకు కూడా తనలో ఏదో శక్తి ప్రసారం జరుగుతుంది. ఈ ప్రపంచమంతా కూడా తాత్కాలికమేనని, మానవ జీవితానికి ఇంకేదో గొప్ప పరమార్థం ఉంటుందని అనిపించసాగింది. అప్పట్లో మూఢనమ్మకాలు బలంగా పాతుకుపోయిన గ్రామ ప్రజలు పండుగల పేరిట గ్రామ దేవతలకు జంతు బలులు ఇస్తుండేవారు. అది చూసి చిన్నారి మాణిక్యం ఎంతగానో చలించిపోయేది. బలి ఇచ్చేటప్పుడు అవి చేసే ఆక్రందనలు విని తాను కూడా రోధించేది. పశువులను తోలుకొని అడవికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఈడు మిగతా పిల్లలతో ఆడుకుంటూ దగ్గరి కాలువలో గులకరాళ్ళు ఏరుకొని వచ్చి వాటిని చెట్టు కింద పేర్చి అందులో శివుడిని ప్రత్యక్షంగా దర్శిస్తూ శివుడి యొక్క శక్తిని అనుభూతి చెందుతూ ఉండేది. ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా తన కంచం మరి గ్లాసును వేరుగా ఉంచుకునేది. తనకు ఇవ్వబడిన మేకపాలు కానీ అన్నం కానీ శివునికి నైవేద్యం పెట్టకుండా తినేది కాదు. ఇంట్లో వాళ్ళకి మరి స్నేహితులకి ఆమె చర్యలు వింతగా తోచేవి. మాణిక్యమ్మకు 9 సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడానికి తలపెట్టారు. పెళ్ళంటే కొత్త బట్టలు వస్తాయి, రంగురంగుల దండాలు వేసుకుని ఊరేగించవచ్చు, మరి ఆ చుట్టాలందరితో కలిసి మిఠాయిలు తినవచ్చని సంబరపడే తన ఈడు పిల్లలకు భిన్నంగా చిన్నారి మాణిక్యమ్మ మాత్రం పెళ్లి తంతు పట్ల విముఖంగా ఉండేది. సంసార జంజాటంలో పడితే ఇక శాశ్వతమైన భగవంతుని గురించి తెలుసుకోవటం కుదరదని ఆ వయసులోనే ఆమెకు బలంగా అనిపించేది. దీనికి తోడు తన పొరుగున ఉండే వివాహితైన ఒక స్నేహితురాలు అత్తవారింటి ఆరణ్య గురించి, భర్త పెట్టే కష్టాల గురించి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి దుఃఖిస్తూ ఉండేది. ఇది విన్న మాణిక్యమ్మ మరింత భయపడిపోయి, భగవంతుడా, నన్ను పెళ్ళి అనే ఇలాంటి
నరకంలోకి పంపకు, ప్రపంచం అనే మాయలో నన్ను పడనీయకు, సంసారం అనే జైల్లో నన్ను ఉంచకు, నన్ను రక్షించు లేదా చంపేయి, నా స్వతంత్రానికి మాత్రం భంగం కలుగనీకు అని రాత్రింబవళ్ళు దేవుడికి మూగగా మొరపెట్టుకునేది. తాను చనిపోతేనే కానీ ఈ సమస్య నుంచి బయటపడలేనని మెడకు బండరాయి కట్టుకుని లోతైన బావిలోకి దూకింది.